హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా? సో అందరు ఏం చేస్తున్నారు? ఇవాళ అయితే మీ ముందైతే ఒక ఫ్రాంక్ వీడియోతో అయితే మీ ముందు వస్తున్నా. అది ఫ్రాంక్ వీడియో ఏంటిదంటే ఇక బావ మా అన్న వాళ్ళందరూ అయితే ఇక బయట కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళందరూ బయట ఉన్నారు కదా, నేనేమో ఇంట్లో ఏమో గడి వేసుకొని బావ నేను చనిపోతున్నా, మళ్ళా నాకు మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి ఒక చిన్న వీడియో ప్రాంక్ వీడియో చేద్దాం. సో నేను అలా ఇలా డోర్ దగ్గర అయితే వెళ్ళి పిలుస్తా బావా బావా అని. సో బావా అని చెప్పను, నేను స్వీట్గా అయితే చిన్ని అని మమ్మీ అని పిలుచుకుంటా. సో అలానే పిలుస్తా, ఎందుకంటే మళ్ళీ నేను బావా అని పిలిస్తే బావకు డౌట్ వస్తుంది కదా, అందుకని ఇక అలానే పిలుస్తా. సో బావ వచ్చేలోపు ఏంటి డాడీ బాబాయ్ ఫోన్ ఇయ్యానా? లేదు నేను ఫోన్ ఇవ్వట్లేను అని చెప్తా. సో ఇప్పుడైతే నేనైతే గడేసుకుంటా, కిటికీల నుండి అయితే పిలుస్తా బావను. అప్పుడైతే బావ ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు అందరు వస్తారా ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం, ఓకేనా? నేనైతే ఇప్పుడైతే బావకైతే పిలుస్తా. చిన్ని 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 ఏ మమ్మీ ఏ హర్జే కాదు ఏ కాన్ కూర్చోవరా హర్జే హర్జే मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन मास मास राजा जरा उठा के मार बैंड बजा నువ్వు మాట్లాడు, నేను నాకు ఇక్కడ ఫ్యాన్ లో ఇరుక్కుపోయింది నా చెయ్యి. అయితే కట్ గాని నీకు కట్ అయితే నీకేం పర్వాలేదా? నాకేం పర్వాలేదు, ప్లాస్టిక్ చెయ్యి పెట్టుకోతాం. నిజం చెప్పు. నిజమే, చెయ్యే కాదు, ఈ మెడ దగ్గర ఈ పైన ఫ్యాన్ ఉంది కదా, ఉన్నది, అది కోసుకుపోయింది. కోసుకుపోతే కుట్లు వేపియాలి. కుట్లు వేపేయడానికి ప్లస్ లేదు, అంత కోసుకొని పోయింది, గిత్తతే ఉంది. లేకుంటే ప్లాస్టిక్ చెయ్యి, పింఛన్ కూడా వస్తుంది. నీ ఇక డోర్ అయితే తీస్తున్నా, పింఛన్ వస్తుందట. పింఛన్ తీసుకుంటావరా? తీసుకుంటావరా? అమ్మా అలా ఎందుకు చేయబెట్టినావు? దిమాగ్ లేదా నీకు? బుద్ధి లేదా? నీకు బుద్ధి ఉందా? అలా చేయబెడతావా? నేను ఇంతకన్నా ఏడుస్తున్నాను. ఏడుతావు? చిన్న పిల్లవా? తెలియదా నీకు? చెయ్యి అంతా ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతుంది, ఇంకా ఇరగలేదు, సంతోషపడు. ఇరిగితే మంచినుండు. ప్రాంక్ చేసిన. నేను భయపడ్డా. నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు భయపడ్డావా? నిజమేంది అబద్ధమేంది? నిజంగా భయపడ్డావా? రేపు ఏదైనా జరిగింది అనుకో, నువ్వు భయపడతావా? భయపడవు. నిజం చెప్పు.
అనవసరంగా భయపడి ఆ నుంచి ఊరుకొచ్చినా కదా మోసొస్తుంది. అమ్మా ఏం లేదు ఫ్రెండ్స్, ఆ? ఇక బావ అయితే ఇక నిన్న నైటే మాట్లాడుకున్నాం మేమైతే. ఏం మాట్లాడుకున్నావు అంటే ఫ్యాన్ లో చేయి పెడతా ఇంట్లో చేయి పెడతా అనుకున్నావు ఏంది? లేదు, ఫ్యాన్లో చేయి కాదు. ఇప్పుడు నేనైతే హాస్పిటల్కి అయితే అప్పుడు హాస్పిటల్ అయితే ఉన్నా కదా, సో ఆ మందులు అయితే వాడుకుంటున్నా కదా, సో వాడిన కొద్దీ అసలు తక్కువ కావట్లేదని ఏమైంది? నైట్ ఏందని నేను టెన్షన్ భయపడితే? పడ్డాం. నైట్ అంతా అదే ఆలోచన మాకు. సో అదే ఆలోచన మీద ఇక నేనేమైనా అయితే మా బావ ఎలా రియాక్షన్ అవుతాడోనని నేనైతే అలా చేసిన. ఇంకో విషయం ఇంకేమంటే ఈ ఫ్యాన్కి అయితే ఇట్లా చీర ఊరేసి అట్లా చేద్దాం అనుకున్నా కానీ మా బావ భయపడతాడు. అది ఒకటే ఇక తక్కువ అయింది. ఏం లేదు, ఎవరైనా అట్లా చెప్తారా ఫ్రాంక్ వీడియోలు అంటే? చేద్దాం అనుకున్నా, అట్లా చెప్తారా? వేరేటిగానే చేద్దాం, ఆ విధంగా చెప్తారా ఎవరైనా? వేరేటిగానే చేద్దాం అనుకున్నా. నేను భయపడి తెచ్చిన కదా నీ ఛ! ఇంకా నైట్ బావ అంటున్నాడు కదా, నువ్వు ఏ పని చెయ్యకే అంటాడు. ఏ పని చేయకు, కనీసం పిల్లలకు వండి అయినా పెట్టు, వాళ్ళ స్కూల్కి పంపి, అది చాలు, నాకు ఏ పని చేసి పెట్టగాని చెప్పిండు. సో పక్క వాళ్ళందరూ అయితే ఎలా అంటే వాళ్ళకి నోట్లకి వచ్చినట్టు అయితే కొంతమంది అట్లా అంటున్నారు. సో అందుకని ఇక నేనైతే కొంచెం నైట్ అయితే కొంచెం మస్తు వేరేగా ఇవి ఏదైనా, సో అందుకని ఇక బావ మీద అయితే చిన్న ఫ్రాంక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి చేసినావు, భయపెట్టించినావు అంతే కదా, మళ్ళీ ఇంకోసారి చేయక అట్లా. నిజంగానే బావ అయితే మస్తు భయపడతాడు. ఇప్పుడు కాదు కానీ మేము ఫస్ట్ సారి హాస్పిటల్లో పోయినప్పుడు మా బావ ఏడ్చేది చూస్తే నిజంగా మస్తు ఏడ్చిండు. ఇంకా మా తండ వాళ్ళందరూ కూడా ఏడ్చిండ్రు. సో మా బావ అయితే ఒక్క బుక్క కూడా అన్నం కూడా తినలే, మస్తు ఏడ్చిండు. చిన్న పిల్లల లెక్కనే బాగా ఏడ్చిండు. అంతేనా? ఇవన్నీ చెప్పాలి ఇక చెప్పాలి, నీ బాధ చెప్పాలి కదా. మనం పెట్టుకున్నదే ఛానల్, మన బాధలైనా కష్టాలైనా సుఖాలైనా ఏదైనా చెప్పాలనే కదా, అందుకనే చెప్తున్నా. చెప్పు. అందుకనే చెప్పిన. సో ఇవాళ కూడా హాస్పిటల్ పోదాం అనుకున్నా. ఇక నా గొంతు చూడండి ఎంత గురుగురా అంటుంది. సో నాకైతే ఇప్పుడు జ్వరం అనేది అసలు తక్కువ కావట్లేదు, అందుకని ఇవాళ హాస్పిటల్ పోదాం అనుకున్నాం కానీ ఇక పోవడానికైతే లేవు అని ఆగినాం. జ్వరం లేదు, నువ్వు వచ్చేసరికి ఆ డోర్ కొట్టేసరికి చల్ల చెమటలు వచ్చినాయి నాకే. సో ఇది వీడియో ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేసి అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మా వీడియోల కోసం అయితే ఇంకా ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుందా, ఇంకా రేపటి నుండి అయితే ఇంకా రోజు అయితే వీడియోలు వస్తూనే ఉంటాయి. సో అందరికీ బాయ్.